జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తుందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని, ఇవి నివాస యోగ్యానికి పనికి రావని కాంగ్రెస్ నాయకులే చెప్పడం జరిగిందని, మరిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవి ఏ విధంగా నివాస యోగ్యంగా మారాయో చెప్పాలన్నారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఏకపక్ష నిర్ణయాలతో సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గారి సొంత మండలమైన గణపురం మండల కేంద్రంలో మనం ఇప్పుడు ఉన్నాం. గత ప్రభుత్వం చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏవైతే ఉన్నాయో అవి షేర్వాల్ టెక్నాలజీతోని ఇనుప ఊచలు పెట్టి నాచరకంగా మొత్తం పోయడం జరిగింది. అప్పుడు అధికారంలో లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అరిచి గగ్గోలు పెట్టిరి, పనికిరావు, మానవ నివాస యోగ్యంగా ఇవి లేవు, ఒక బాత్రూమ్ కూడా ఇట్లా సాంజలు పోసి కట్టుకోవడం చెప్పి దీని మీద 4-5 సార్లు ధర్నా రాస్తారోకోలు చేసి దీన్ని ఆపారు. మరి నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి పనికిరావని చెప్పి గగ్గోలు పెట్టిన వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని సుందరీకరణ చేస్తాను, మొత్తానికి కిటికీలు పెడుతున్నారు. ఒక చోట ఒక్కొక్క ఇళ్ళ చూస్తే ఒక ఇంట్లో 2-3 ఇళ్ళు 10 ఇళ్ళు మేము చూసిన లోపల చూస్తే అవన్నీ కూలిపోతా ఉన్నాయి, ఇనుప ఊసలు కనపడతా ఉన్నాయి. మరి కూలిపోయే ఇళ్ళకి సుందరీకరణ చేస్తే ఎంతకాలం ఉంటాయి ఇవి అనేది ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం అర్థం కావాలి. అర్థం కానట్టుగా లబ్ధిదారులను ఎంపిక చేయకుండా వట్టిగానే షోప్ టాప్ చేసుకుంటూ పనికిరావని చెప్పి మళ్ళీ పనికొస్తాయని చెప్పి ఏ ఉద్దేశంతో ఈ నాటకాలు ఆడుతా ఉన్నారో, లబ్ధిదారులకు న్యాయం జరగకుండా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకాలని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి సొంత మండలం ఇది, ఇక్కడికి అధికారులు ఇస్తే వస్తా పోతా ఉన్నారు, అనేక రకాల అధికారులు వస్తా ఉన్నారు ఈ మండలానికి, కానీ ఎవరి వల్ల ప్రయోజనం లేదని చెప్పి ప్రజలంతా చాలా బాధపడతా ఉన్నారు. ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఏమంటా ఉన్నామంటే మానవ నివాస యోగ్యానికి పనికి రాకుండా ఉన్నాయి, కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వాటికి మీరు ఇంకా ఎంత కేటాయిస్తున్నారో మరి వీటి మీద మీరు 5 లక్షలు ఇస్తారా, ఇదే డబుల్ బెడ్రూమ్ చూపించి మరి ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తారా, అది కూడా చాలా క్లియర్ గా చెప్పకుండా వీటిని సుందరీకరణ చేస్తా ఉన్నారు, షోప్ టాప్ చేస్తా ఉన్నారు, రంగులు అద్దుతా ఉన్నారు. మరి ఇట్లా చేయడం వల్ల ఈ ప్రజాధనం వృధా అవుతా ఉంది. ప్రజాధనం వృధా చేస్తే మీరు ఓర్చుకున్నారు, ఎందుకంటే మీరు వాళ్ళు ఒకే తాను గుడ్డలు కనుక మేము ఓపిక పట్టాం, ఎందుకంటే ప్రజాధనం మనది మాది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారి సొంత మండలం నుంచే వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలు తీసుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని చేయడం వల్ల ఇగో ఈ మండలం నుంచే పతనం స్టార్ట్ అయిందని చెప్పి కూడా ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇళ్లన్నీ అద్భుతంగా ఎక్కువ డబ్బులు కేటాయించి వాటిని మానవ నివాసానికి అత్యంత గొప్పగా నివాసం ఉండేట్టుగా తీర్చిదిద్ది ప్రజలకు అతి తొందరగా ఎలక్షన్ కు ముందే పేర్లన్నీ ప్రకటించబడాలి, ఎలక్షన్ అయిపోయేదాకా మీకు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు కొట్టుకొని సావండి, మాకు సంబంధం లేని చెప్పి ఏదో 4-5 పేర్లు తీసి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో కూడా తప్పు జరిగింది, అప్పుడు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు, ఇప్పుడు అదే తప్పు చేస్తా ఉన్నారు. కాబట్టి మేమంటా ఉన్నామంటే లబ్ధిదారుల ఎంపిక తక్షణమే చేయండి, వీటినన్నింటినీ ప్రజాయోగ్యంగా మార్చి ప్రజలకు ఎలక్షన్ కు ముందే అందించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.